పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఒక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉపాధ్యాయులు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక బరిలో 5 అభ్యర్థులున్నారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉపాధ్యాయులు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక బరిలో 5 అభ్యర్థులున్నారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. ఎస్ భార్గవ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అదే విధంగా అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? సునీత, అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల కల్లా ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పీడీఎఫ్ బలపరిచినటువంటి షేక్ సాబ్జీ ఎమ్మెల్సీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కూడా ఈ ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడంతో 8 గంటలకు సజావుగా ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏలూరులో ఇప్పుడు మనం చూసినటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 896 మంది ఓటర్లు ఈ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రతి చోట కూడా ఒక అత్యల్పంగా కుక్కునూరులో 9 మంది ఓటర్లు మాత్రమే ఉండగా ఏలూరులో 896 మంది ఓటర్లు అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఉన్నారు. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉండే విధంగా ఉపాధ్యాయులకు ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. ఏదైతే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ చేస్తూ ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో కూడా పోలీసు యంత్రాంగం అంతా ఈ బందోబస్తు చూసిన పరిస్థితి కూడా ఉంది. అటు ఎలక్టరల్ ఆఫీసర్లు కూడా ప్రతి చోట కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా డిఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ పోలింగ్ సజావుగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి తొలి ప్రాధాన్య ఓటుతో పాటు రెండవ ప్రాధాన్య ఓటుకు కూడా ఎంతో అక్కడ విలువైనటువంటి ఓటు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన ఎన్నికలకు సంబంధించి ఏదైతే దాదాపు 4 సార్లు ఇక్కడ పీడీఎఫ్ ఎమ్మెల్సీకి సంబంధించి 2 సార్లు గెలుపొందుగా అంతకుముందు మరొక 2 గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు శేషారెడ్డి గాని, ఆ తర్వాత చేతన్ రాజు గాని, ఆ తర్వాత ఆర్ఎస్ఆర్ మాస్టర్ గాని, ఆ తర్వాత షేక్ సాబ్జీ గాని, మొత్తం 4 కూడా గెలుపొందారు. షేక్ సాబ్జీ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ తరుణంలో ఈసారి 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల
పోలింగ్ కు 48 గంటల ముందు వరకు కూడా ఈ ప్రచారం అనేది కూడా హోరాహోరీగా జరిగింది. ఆ తర్వాత ఆ మొత్తం ఎన్నికల అధికారులందరూ కూడా తమ ప్రచారాన్ని ముగింపు చేసి ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మొత్తం 16,000 మంది వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు 5 జిల్లాలు, ఇక్కడ ఏలూరు జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం జిల్లా, అల్లూరు జిల్లా, కాకినాడ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా ఈ నెల 9వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. కాకినాడ జేఎన్టీయూలో సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసినటువంటి ఆ రిసెప్షన్ సెంటర్ కు ఈ రోజు సాయంత్రం ఈ పోలింగ్ బాక్సులన్నీ కూడా తరలించడం జరుగుతుంది. అక్కడ భద్రపరిచిన తర్వాత అదే ఆ లైబ్రరీ సెంటర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అక్కడ కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఈ నెల 9వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి దాదాపు తొలి ప్రాధాన్యత ఓటు పూర్తవుతుంది. అయితే 50% మించి గనక ఓట్లు నమోదు కాకపోతే ఏ వర్కర్ కి కూడా ఆ తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. రెండవ ప్రాధాన్యత ఓట్లో గెలుపొందిన వారు ఖచ్చితంగా విజేతగా నిలబడతారు. గత 2 సార్లు కూడా విజయం సాధించినటువంటి పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థులు మూడవసారి హ్యాట్రిక్ కొడతారంటూ వారు కూడా వైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు అభ్యర్థులు తమ గెలుపు కోసం తీవ్ర కృషి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సునీత. ఎస్ భార్గవ్, మరోపక్క ఏమైనా చెదురుమదురు సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ప్రశాంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చే ఓటర్లందరూ కూడా ఉపాధ్యాయులు, విద్యావంతులు, వీరంతా కూడా ఎక్కడ ఎటువంటి వివాదాలకు, ఎటువంటి ఘర్షణలకు చోటెత్తేటువంటి అవకాశం కూడా లేదంటూ కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా భావిస్తున్నారు. అయితే ఎక్కడైనా కూడా ఎవరైనా అభ్యర్థులు గనక ప్రచారం ఇటువంటి సందర్భంలో అటు ప్రచార పర్వం ముగిసిన తర్వాత చేస్తారేమో అన్నటువంటి ముందస్తు సమాచారంతో వారు కూడా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయాలి కాబట్టి దానికి సంబంధించి సిబ్బందికి కానీ ఓటర్లకు కానీ పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఒక్కో చోట దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్ లో 896 మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన చోట్ల దాదాపు 9 అత్యల్పంగా ఉంటే 30 మంది, 40 మంది, 50 మంది ఈ విధంగా ఉన్నారు. ఏలూరు రూరల్లో దాదాపు 16 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. అన్ని చోట్ల కూడా తక్కువగా ఉండగా జిల్లా కేంద్రాలు మొత్తం 5 జిల్లాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ 5 జిల్లాల కేంద్రాల్లో అత్యధిక ఓటర్లు దాదాపు 1000 మంది వరకు కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం గట్టి బందోబస్తు, అటు ఆ డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. ఉపాధ్యాయులందరూ ఉదయం 8 గంటల నుంచి వస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఒకేసారి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరోవైపు ఆ పాఠశాలలకు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వారికి సెలవు ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించి ఏవైతే వెసులుబాట్లు ఇవ్వాలో ఉపాధ్యాయులకు, ఓటర్లకు అన్ని వెసులుబాట్లు కూడా ఇచ్చాము. ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా దూరంగా ఉండదు, ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రకు రావాలంటూ కూడా వారు సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి కూడా బారులు తీరారు. మనం చూసినటువంటి దృశ్యాల్లో కూడా మొత్తం అందరూ కూడా వచ్చి ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి వచ్చి బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మహిళా ఓటర్లు కానీ లేదంటే పురుష ఓటర్లు కానీ అందరూ కూడా ఉపాధ్యాయులే కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు మాత్రం జరిగేటువంటి అవకాశం కూడా లేదు. ఇక్కడ మహిళలకు ఒక ప్రత్యేకించి క్యూ లైన్ కానీ పురుషులకు ప్రత్యేకించి ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందంటూ కూడా అధికార యంత్రాంగం కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా పూర్తయితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా కాకినాడ జేఎన్టీయూ సెంట్రల్ లైబ్రరీలో స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు.